అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్. ఈరోజు వీడియో కారపప్పాలు. ఇది పాతకాలం పద్ధతిలో ఈ కొలతలతో ఈ విధంగా చేయండి. కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి. ఇంట్లో అందరికీ నచ్చుతాయి. ఇది పాతకాలం పద్ధతిలో చూపిస్తున్నాను. మన అమ్మమ్మల నానమ్మ వాళ్ళు ఎలా చేసేవాళ్ళో అలా చేసి చూపిస్తున్నానండి. ఖచ్చితంగా ట్రై చేయండి, మీకే నచ్చుతుంది. చాలా క్రంచీగా ఉంటాయి. ముందుగా పొయ్యి పైన ఒక మందపాటి కడాయి పెట్టుకొని దీంట్లో 3 కప్పుల నీళ్లు వేసుకుంటున్నాను. నేను 3 కప్పుల బియ్యపిండి తీసుకుంటున్నానండి, అందుకే 3 కప్పులు నీళ్లు వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల బటర్ వేసుకోవాలి. ఇందులో బటరు ఎక్కువగానే వేసుకుంటేనే క్రంచీగా కరకరలాడుతూ వస్తాయి. మీకు తినే కారాన్ని బట్టి కారం వేసుకోవచ్చండి. నేనైతే ఒక 2 టీ స్పూన్ల కారం పొడి వేస్తున్నాను. అలాగే 2 టీ స్పూన్ల ఉప్పు వేస్తున్నాను. నేను కల్లుప్పు వాడుతున్నాను, మీరు మామూలు ఉప్పు అయినా వాడుకోవచ్చు. మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోవచ్చండి. కారం ఉప్పు అనేది మీ రుచికి తగినంత వేసుకోవాలి ఎప్పుడైనా కానీ. ఇక్కడ ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే ఇప్పుడు దీంట్లో ఒక 1 టీ స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలండి. వేసుకొని ఇవి నీళ్ళని మరిగించుకోవాలి. అదంతా చక్కగా ఒకసారి మరిగిన తర్వాత ఆ బటర్ అంతా మెల్ట్ అయిపోతుందండి. చూడండి, ఇలా ఒక్కొక్కసారి ఉడుక్కొచ్చిన తర్వాత ఇలా నీళ్ళు మసులుతున్నప్పుడు ఇప్పుడే బియ్య పిండి వేయొద్దండి. ఇప్పుడు మీరు కారం ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోవాలి. ఒకవేళ తక్కువ అనిపిస్తే నీళ్ళు మీకు కరెక్ట్గా తెలుస్తుంది. తక్కువ అనిపిస్తే ఉప్పు ఇప్పుడు వేసుకోవచ్చు. నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి. మీరు కావాలంటే ఇప్పుడు వేసుకోవచ్చు ఉప్పు ఒకవేళ తక్కువ పడితే. ఇప్పుడు దీంట్లో 3 కప్పుల బియ్య పిండి వేస్తున్నానండి. మామూలు బియ్య పిండేనండి, పొడి బియ్య పిండే, తడి బియ్య పిండి కాదు. 3 కప్పుల నీళ్ళకి 3 కప్పుల బియ్యపిండి వేసుకోవాలి. సమానంగా వేసుకోవాలి. వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి. ఇది మొత్తం కలిసేటట్టు లో ఫ్లేమ్లో మనం ఇది మొత్తం కలుపుకునే అంతవరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇది కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి అది కొద్దిగా చల్లారనియాలి. అంతవరకు ఇక్కడ నేను కొన్ని పల్లీలు ఇలా వేయించి పెట్టుకున్నాను. ఇవి చల్లారిన తర్వాత ఇలా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి, లేదా మీరు చిన్నగా అయినా ముక్కలుగా అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండి కొద్దిగా చల్లారిందండి. అలాగే మూత పెట్టేసి పెట్టడం వల్ల పిండి అనేది చక్కగా ఉడికి చాలా క్రంచీగా వస్తాయి కారపప్పాలు. ఇది కొద్దిగా వేడిగా ఉందండి, మొత్తం చల్లగవ్వలేదు, సగం చల్లారిందంతే. ఇప్పుడు దీన్ని ఒక బేసన్లోకి వేసుకోవాలి ఈ పిండినంతా. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పల్లీలు కూడా వేసుకోవాలి. కొద్దిగా శనగపప్పు ఒక గంట ముందే నానబెట్టానండి. మీరు ఎంత తింటారో దీంట్లో పప్పులు ఎక్కువ తగులుతూ ఉంటే చాలా రుచిగా ఉంటుంది. మీరు తినేదాన్ని బట్టి నానబెట్టుకోవచ్చు. ఒక గంట ముందు కొద్దిగా నానబెట్టానండి శనగపప్పు. నానబెట్టింది తీసి వేసుకోవాలి. 4 టీ స్పూన్ల నువ్వులు వేస్తున్నానండి. దీంట్లో నువ్వులు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత రుచిగా ఉంటాయి. నేనైతే ఒక 4 టీ స్పూన్లు వేస్తున్నాను. అలాగే కరివేపాకు ఇలా ఎక్కువగానే వేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఈ కరివేపాకుని మనము పల్లీలు మిక్సీ పట్టుకున్నప్పుడు దాంతోపాటు అయినా వేసుకొని ఇలా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకొని వేసుకున్నా కానీ చాలా బాగుంటుందండి. వేసుకొని ఈ పిండిని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. దీంట్లో నీళ్ళు ఏమీ అవసరం పట్టవండి, కరెక్ట్గా సరిపోయింది నాకైతే. ఒకవేళ అవసరం అనుకుంటే కొద్దిగా తడి చేసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలి. ఇలా ముద్దలాగా అయ్యే వరకు కలుపుకోవాలి. తర్వాత ఒక వాయికి సరిపోయాయని చిన్న చిన్న ఉండలుగా ఇలా చేసి పెట్టుకుంటున్నాను. మిగతా పిండిని ఒక క్లాత్ తోటి, తడి క్లాత్ తోటి కవర్ చేసి పెట్టాలి. పిండి ఆరనీయకుండా చూసుకోవాలి మొత్తం అయిపోయే వరకు. నేనైతే పూరి ప్రెస్లో ఇలా ఆయిల్ కవర్ పైన చేస్తున్నానండి. ఇలా చేసేసుకుంటే సరిపోతుంది, లేదా ఆయిల్ కవర్ పైన డైరెక్ట్ ఒత్తుకున్నా కానీ చక్కగా వస్తాయి. ఇలా చేసేసుకోవటమే. అంతవరకు పొయ్యి పైన నూనె ఎక్కువగా వేడి చేసుకున్న తర్వాతనే ఈ అప్పాలు వేసి కాల్చుకోవాలండి. నూనె ఎక్కువగా వేడైన తర్వాత, బాగా వేడైన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి, అప్పాలు వేసేటప్పుడేమో లో ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలి. తర్వాత హై ఫ్లేమ్లోనే కాల్చుకోండి. అలాగైతే నూనె పీల్చుకోకుండా కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి. ఇది మెయిన్ ట్రిక్ అండి. కొందరు నూనె వేడి కాకముందుకే ఈ అప్పాలు వేసి కాల్చడం వల్ల నూనె బాగా పీల్చుతుంది. లాగేసి ఆయిల్గా ఉండి అంత గట్టిగా ఉంటాయండి, కరకరలాడుతూ రావు. ఈ టిప్స్ ఫాలో అవుతూ చేయండి, మీకు క్రంచీగా చాలా బాగా వస్తాయి. ఈ కొలతలతో ఈ విధంగా చేసినా కానీ నూనె ఎక్కువ వేడైనాకనే అప్పాలు వేసి కాల్చుకోవాలి. అలాగే హై ఫ్లేమ్లోనే కాల్చుకోండి. అప్పాలు వేసేటప్పుడు మాత్రం లో ఫ్లేమ్లో పెట్టండి, తర్వాత హై ఫ్లేమ్లో కాల్చుకోవాలి. వేసేటప్పుడు లో ఫ్లేమ్లో, ఎందుకంటే అవి అప్పాలు వేయగానే ఇట్లా పొంగినట్టు వస్తుందండి, ఆయిల్ కింద పొంగే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని లో ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలి. చెయ్యి కూడా కాలకుండా, వేడి తగలకుండా ఉంటుంది. ఇది హై ఫ్లేమ్లోనే కాల్చుకోండి, అప్పుడు కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి. ఇలా మొత్తం చల్లారిన తర్వాతనే ఇలా బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకోవాలండి. వేడివేడిగా ఉన్నప్పుడు ఇలా స్టోర్ చేసి పెట్టొద్దు.
ఇలా కింద ఒక పేపర్ వేసి స్టీల్ డబ్బాలో స్టోర్ చేసి పెడితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.